అదే హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది అనేటటువంటి ప్రస్తావన క్రమంలోనే మేము టీ హబ్లు పెట్టాం, ఐటీ సెంటర్లు పెట్టాం, ఐటీ టవర్స్ కట్టాం, సూర్యాపేటలో ఐటీ టవర్స్ కట్టాం, ఖమ్మంలో కట్టాం, కరీంనగర్లో కట్టాం, సిద్దిపేటలో కట్టాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి కరీంనగర్లో కట్టినటువంటి హబ్లో వివేక్ అని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఆయన స్వతహాగా న్యాయవాది అయినప్పటికీ ఔత్సాహిక పారిశ్రామికవేత్త వివేక్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వివేక్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ ప్రధానమైనటువంటి దాంట్లో మేమందరం బయట నుంచి చూసిన వాళ్ళు అయితే మీరు లోపల ఆఫీస్ నడిపినటువంటి వాళ్ళు, మీ వ్యక్తిగత అనుభవం ఏంటంటే గత ప్రభుత్వము ఈ ఐటీ ఇండస్ట్రీ సెంట్రలైజ్డ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ డిఫరెంట్ టైర్ 2 సిటీస్కి కూడా తీసుకువెళ్ళాలి, అక్కడున్న పిల్లలు కూడా అక్కడ నేర్చుకోవాలి, ఐటీ రంగంలో నిపుణులు అవ్వాలి అన్న ఆలోచన మంచిదే. కానీ ఈ ఆలోచనని వీళ్ళు ఒక బిజినెస్ లా చేసుకొని ఈ ఐటీ టవర్ల పేర్ల మీద ఐటీ టవర్లు కోట్ల రూపాయలు కట్టి అందులో మినిమం ఫెసిలిటీస్ లేకుండా అక్కడ టాస్క్ అని ప్రతి సెంటర్లో టాస్క్ అని పెట్టారు. అందులో ఒక్క స్టూడెంట్కి కూడా ఈ రోజు వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేసింది, ట్రైన్ చేసింది లేదు. ఓకే, ఈ ఆలోచన మంచిదే కానీ ఈ ఆలోచన మీద వాళ్ళు చేసిన బిజినెస్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో కట్టిన ఐటీ టవర్ 42 కోట్లతో కట్టారు. అది నాకు తెలిసి నేను ఇండస్ట్రీలో ఇప్పుడు 11 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఆ 42,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి చెప్పగలను. అందులో ఉండి అందులో నేను నా కంపెనీని అందులో నడుపుతున్నాను. మినిమం ఫెసిలిటీస్ ఏమి ఉండవు. దాంతోపాటు నిర్వాహకులు టిఎస్ఐసి వాళ్ళు రెంట్లు కట్టాలి, అది ఇది అని హెరాస్మెంట్లు, ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు, ఇన్సెంటివ్స్ లేవు, ఎగ్జామ్షన్స్ లేవు. ఇప్పుడు ఇలాంటి ఐటీ టవర్లు కట్టినప్పుడు వివేక్ గారు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కాస్త అంటే మొహమాటం లేకుండా సమాధానం చెప్పాలి. కరీంనగర్లో ఉన్నటువంటి ఐటీ టవర్స్లో మెయింటెనెన్స్ కాంట్రాక్టు, హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ ఎవరిది సార్? అంటే ఈ గత ప్రభుత్వం ఉన్నంతసేపు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేది, లోకల్ మినిస్టర్ది ఉండేది. ఈ మధ్యనే మారిందన్న విషయం మా దృష్టికి వచ్చింది. కాంట్రాక్ట్లు, హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి.